ర్యాగింగ్ను సమూలంగా నిర్మూలిద్దామని వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రజలు ప్రతినబూనారు. ఇటీవల గుంటూరు జిల్లాలో ర్యాగింగ్కు బలై రిషితేశ్వరి ర్యాగింగ్కు పాల్పడి సునీత అనే ఇద్దరు విద్యార్థులను ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దీంతో విద్యా కేంద్రమైన గుంటూరులో ర్యాగింగ్పై అవగాహన పెంచి దానికి దూరంగా ఉండేందుకు విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు సాక్షి పత్రిక టీవీ ఆధ్వర్యంలో యంగ్ హోమ్ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి సారథ్యంలో జరిగిన సమావేశానికి విద్యార్థులు, మహిళా ప్రజా సంఘాల నేతలు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొని ర్యాగింగ్ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై 4 గంటల పాటు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశానికి ముందు రిషితేశ్వరి మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. పీడీఎస్ఓ నాయకురాలు వెన్నెల రిషితేశ్వరిపై రాసిన కవితను చదివి వినిపించారు. అనంతరం చర్చను ప్రారంభించిన రామచంద్రమూర్తి ర్యాగింగ్ మహమ్మారి విజృంభించడానికి గల కారణాలను చర్చించాల్సిన సమయం వచ్చిందన్నారు. ర్యాగింగ్ నిరోధానికి ప్రభుత్వం కళ్ళు తెరిపించేలా ఈ చర్చ జరిగిందన్నారు. ఈ మహమ్మారిపై సాక్షి పోరాడుతూనే ఉంటుందన్నారు.